ట్రంప్ ఎందుకు పదే పదే గ్రీన్లాండ్ గురించి మాట్లాడుతున్నారు అదొకటి. అదేవిధంగా అతను బేసికల్గా మనకున్న క్వశ్చన్స్ ఏంటంటే వై ట్రంప్ పదే పదే గ్రీన్లాండ్ గురించి మాట్లాడాలి, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఆ దేశాన్ని ఆక్రమిస్తాను ఈ దేశాన్ని ఆక్రమిస్తాను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, గ్రీన్లాండ్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి, అదేవిధంగా గ్రీన్లాండ్ గురించి వాళ్ళ వైట్ హౌస్లో నా టేబుల్ మీద ఒక పేపర్ అయితే ఉందని చెప్పేసి చెప్తున్నాడు. అందులో ఆప్షన్ నెంబర్ 1 వచ్చేసరికి నేను గ్రీన్లాండ్ని ఇన్వైట్ చేస్తాను. ఆప్షన్ నెంబర్ 2 గ్రీన్లాండ్ మా అమెరికా నేషనల్ సెక్యూరిటీకి చాలా అవసరం, అదేవిధంగా కాదు కూడదు అంటే మట్టికి కొంచెం బలవంతంగా అయినా సరే ఇన్వైట్ చేసి తీసుకుంటాం అనే ఉద్దేశంతో ట్రంప్ అయితే ఈ విధమైన మాటలు అయితే ఎక్కడ పడితే అక్కడ చెప్తున్నాడు, మైక్ దొరికిన చోట్లల్లా పెట్టేస్తున్నాడు. సో అసలు ఎందుకు ట్రంప్ ఒకటే మైండ్ సెట్తో యారగెంట్గా వేరే దేశాల మీద ఆక్రమించి తీసుకోవాలి. వెనిజులా మీద కూడా అదేవిధంగా ప్రెసిడెంట్ మదురోని తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేస్తాడు ఆయన. సో అక్కడ ఉన్న వెనిజులాలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ అన్నీ కూడా ఇప్పుడు ట్రంప్ సొంతం. ట్రంప్ యొక్క అడ్మినిస్ట్రేషన్లో ఎవరైతే ఆయిల్ కంపెనీ బిజినెస్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ సొంతం. సో అరౌండ్ 303 బిలియన్ బ్యారల్స్ ఉందంటే అది ఎంత అమౌంట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ వాళ్ళు సొంతం చేసుకున్నట్టు. వాళ్ళు ఒకవేళ రీడిఫైన్ చేసుకున్నట్లయితే, ఒకవేళ బాగా రీరిఫైన్ చేసుకొని పీక్ లెవెల్లో అన్ని దేశాలకి కూడా అమ్ముకుంటే ఎన్ని డబ్బులు అనుకుంటారు? కొన్ని వేల కోట్లు వాళ్ళ డాలర్స్లో చూసుకున్నట్లే అన్ని డాలర్స్ సంపాదించుకుంటారు వాళ్ళు కూర్చుని తిన్నా కానీ తరగని ఆస్తుంది. సో దాని గురించి పక్కన పెడదాం, వెనిజులా గురించి. ఇప్పుడు గ్రీన్లాండ్ గురించి అయితే మాట్లాడదాం. మనకి ఇప్పుడు బేసికల్గా తెలియాల్సిన క్వశ్చన్లో దానికి తగ్గట్టుగా ఆన్సర్లు ఏంటంటే, ఇప్పుడు అసలు గ్రీన్లాండ్లో ఏముంది, అమెరికా ఎందుకు అటాక్ చేసి మరీ ఆక్రమిస్తానని ధైర్యంగా చెప్తున్నాడు ఈ ట్రంప్? దీని గురించి మనం అయితే తెలుసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం దాని మీద మనం కంప్లీట్గా అనాలిసిస్ చేయకపోతే, మాట్లాడుకోకపోతే ట్రంప్ రేపు ప్రపంచ దేశాన్ని తన ఆధీనంలోకి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో దాన్ని ఆక్రమించే విధంగా, దాన్ని అరికట్టే విధంగా మిగతా దేశాలు డెఫినెట్గా రిటాలియేట్ అవ్వాలి, రియాక్షన్ ఇవ్వాలి, ఒక స్ట్రాంగ్ రెస్పాన్స్ అయితే ఇవ్వాలి. సో మెయిన్గా మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1 వచ్చేసరికి, మీరు మ్యాప్లో ఆ గ్రీన్లాండ్ మ్యాప్ చూసుకున్నట్లయితే చాలా పెద్దగా కనిపిస్తుంది. ఎందుకంటే సింపుల్గా రీజన్ ఒకటే, ఒక ప్రదేశం భూమధ్య రేఖ అనేది అక్కడి నుండి ఎంత దూరంలో ఉంటే అది మ్యాప్లో అంత పెద్దగా అయితే కనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మీకు గ్రీన్లాండ్ మీకు ఒక సర్టెన్ లొకేషన్లో ఉందనుకోండి, అది మీరు ఈక్విటోరియల్ మీద చూసుకున్నప్పుడు దానికి కొంచెం దూరంలో పెట్టి చూసినట్లయితే అది డెఫినెట్గా మీకు పెద్దగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక బెలూన్ ఎప్పుడైతే మీకు చుట్టూ ఉన్నప్పుడు, ఒక ఊది పెద్ద సైజ్ చేసినప్పుడు దాని మీద ఒక పేపర్ పెడితే ఎలా ఉంటుంది? బెలూన్ కన్నా పేపరే పెద్దగా ఉన్నట్టు ఉంటుంది కదా. సో గ్రీన్లాండ్ సిచ్యువేషన్ కూడా అలాంటిదే, అంత మించి ఇంకేం లేదు. దాన్ని ఇలాగ సర్కిల్గా, మన గ్లోబ్ అనేది సర్కిల్గా ఉంటుంది కాబట్టి గ్రీన్లాండ్ కరెక్ట్గా ఆ ఈక్విటోరియల్ పొజిషన్లో ఉంది కాబట్టి అందుకు గ్రీన్లాండ్ కొంచెం ఎక్స్పాండ్ అయినట్టుగా ఉంటుంది. బట్ అంతే రీజన్ అనేది మనం చెప్పుకోవచ్చు. బట్ అంతకు మించి ఇంకేం లేదు. గ్రీన్లాండ్ చాలా చిన్నది, అది మాత్రం కన్ఫర్మ్. సో ఈ చిన్న ఐలాండ్లో ఈ గ్రీన్లాండ్ ఐలాండ్ అనేది ఎందుకు ట్రంప్ కోరుకుంటున్నాడంటే, బేసికల్గా ఇది అమెరికాకి చాలా పెద్ద అడ్వాంటేజ్ అయితే అవుతుంది, యూజ్ అవుతుంది మిగతా కంట్రీస్ని చాలా ఈజీగా మ్యానిపులేట్ చేయడానికి. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, రేపు ఫ్యూచర్లో ఆర్టిక్ రీజన్ ఎవరైతే కంట్రోల్ చేస్తారో వాళ్ళదే సముద్రం. అండ్ మనం ఎక్కడి నుంచో విన్నాం, ఎవరైతే ఆ సముద్రం యాక్సెస్ ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళే సముద్రపు రాజు. వాళ్ళ సముద్రపు ఏదైతే ఉందో ఆ కంప్లీట్ ఏరియా వాళ్ళే కంట్రోల్ చేస్తారు. వాళ్ళే రకరకాలుగా పర్మిషన్స్ ఇవ్వటం కానీ, మనీ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, ఆయిల్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, సంపాదించడం కానీ, డబ్బులు విపరీతంగా కోట్లు సంపాదించడం కానీ ఆ సముద్రం యాక్సెస్ ఉన్న వాళ్ళకే ఎక్కువ అవుతుంది. సో అలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఆర్టిక్ రీజన్ వైపు ఉన్నాయి. ఎక్కువ శాతం నీళ్ళ శాతం అనేది ఆర్టిక్ రీజన్లో, సీ లెవెల్ అనేది, సీ ఏరియా అనేది రష్యాకి ఎక్కువగా ఉంది. సో డెఫినెట్లీ రేపు ఆర్టిక్ రీజన్లో వాటర్ ఏదైనా కరిగితే డెఫినెట్గా రష్యాకి చాలా బెనిఫిట్ అవుతుంది. హ్యూజ్ లెవెల్లో వాళ్ళైతే ఒక సర్టెన్ జోన్ వరకు
ప్రాపర్గా బిజినెస్ అయితే చేసుకోవచ్చు. సో అక్కడ మీకు సీ లెవెల్ బిజినెస్ ఏమంటే మీ అందరికీ తెలిసిందే, చెప్పాల్సిన అవసరం లేదు స్పెసిఫిక్గా. సో దీని మీద కూడా ఒక వీడియో చేద్దాం స్పెసిఫిక్గా. అసలు సముద్రంలో ఏమేమి బిజినెస్ చేస్తారు అంటే ఆయిల్ రిజర్వ్స్ లాంటివి, ఇంకా ఫిషింగ్ లాంటివి, మిగతా ఏదన్నా ఇలాంటి వాటి వల్ల కూడా దేశాలకి చాలా బాగా రెవెన్యూ క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా ట్రై చేద్దాం మాట్లాడుకోవడానికి. బట్ ఇదే కాదు, పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికి ట్రంప్ ఏం చెప్తున్నాడంటే గ్రీన్లాండ్ నేషనల్ సెక్యూరిటీని బాధ్యతగా అండ్ గ్రీన్లాండ్ డెన్మార్క్ ఏదైతే వీళ్ళ వివాద చోట్ల అంటే కొన్ని ఒక విధంగా చెప్పాలంటే గ్రీన్లాండ్ కానీ డెన్మార్క్ కానీ అటు అమెరికాకి కానీ నార్త్ అమెరికాకి కానీ మన రష్యాకి కానీ చాలా ప్రధానమైన సంబంధాలు అయితే ఉన్నాయి, అది మాత్రం కన్ఫర్మ్. బట్ ఇక్కడ బేసికల్గా ఏంటంటే ట్రంప్ క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే డెన్మార్క్లోను గ్రీన్లాండ్లోను రష్యన్ నేవీస్ కానీ అదేవిధంగా చైనీస్ నేవీస్ కానీ అక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఫేక్ నెరేటివ్ కానీ ఫేక్ ప్రూఫ్స్ కానీ చెప్పేసి అంటే ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా ఏదో సొల్లు మాటలు చెప్పేసి ట్రంప్ అయితే గ్రీన్లాండ్ ఆక్యుపై చేయాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు అయితే చేస్తున్నాడు. సో దీనికి అరికట్టే విధంగానే మనకు అక్కడ ఉన్న కొంతమంది రష్యా రెస్పాన్స్ అయితే ఇస్తుంది, చైనా కూడా రెస్పాన్స్ ఇస్తుంది. మేము అలాంటివి ఏమి చేయలేదు, మా నేవీస్ మా దగ్గరే ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇస్తున్నారు. అదేవిధంగా మెయిన్గా చెప్పాలంటే మీకు గ్రీన్లాండ్ ఖచ్చితంగా రేపు మాపు ఆక్యుపై చేసే విధంగానే ఉంది. బట్ డెన్మార్క్ కానీ గ్రీన్లాండ్ కానీ యూరోపియన్ కంట్రీస్లో వన్ ఆఫ్ ది మెంబర్ కాబట్టి సో ఏ విధంగా వాళ్ళు ఆ రూల్ బ్రేక్అవుట్ చేసి ఆక్యుపై చేసుకుంటారో చూడాలి. నార్త్ అమెరికా ఆ ట్రంప్ ఏం చేస్తారో చూడాలి. సో అదేవిధంగా గ్రీన్లాండ్లో అమెరికాకి సంబంధించిన మిలిటరీ బేసెస్ కూడా చాలా అయితే ఉన్నాయి. వాషింగ్టన్ డీసీకి కూడా నేషనల్ సెక్యూరిటీ సేఫ్టీ కోసం నేను ప్రయత్నిస్తున్నాను అని చెప్పేసి ట్రంప్ అయితే చెప్తున్నాడు. సో వాళ్ళకి కావాల్సినవి ఇవే ఉన్నాయి, అవి మాత్రం కన్ఫర్మ్. అవన్నీ కూడా లాస్ట్లో మీకు చెప్తాను. పాయింట్ నెంబర్ 3 వచ్చేసరికి వరల్డ్లో గ్రీన్లాండ్ మ్యాప్ చూసినట్లయితే గ్రీన్లాండ్ ఆఫ్రికా కాంటినెంట్ కన్నా అంటే ఆఫ్రికన్ కాంటినెంట్ కన్నా పెద్దదిగా కనిపిస్తుంది. బట్ రియాలిటీ చూసుకున్నట్లయితే గ్రీన్లాండ్ ఆఫ్రికా కంటే 14 రెట్లు 14 టైమ్స్ చాలా చిన్నది. ఇది కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన మెయిన్ పర్సన్ వచ్చేసరికి కార్టోగ్రాఫర్. సో కార్టోగ్రఫీ అనేది ఆ విధంగా అయితే తయారైంది. సో అందుకే ఇది ఒక మెయిన్ మనకి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. గ్రీన్లాండ్ ఆఫ్రికా కాంటినెంట్స్ ఎందుకు పెద్దది ఎందుకు చిన్నది అని తెలియడానికి. ఆఫ్రికా కంటే పెద్దగా చూపించాలంటే గ్రీన్లాండే, బట్ అది రియాలిటీ చూస్తే 14 రెట్లు చాలా చిన్నది ఆఫ్రికా మీద కంపేర్ చేస్తే. సో ఇంకా పాయింట్ నెంబర్ 4 వచ్చేసరికి 1569లో ఫ్లెమిష్ జియోగ్రఫర్ జెరాడస్ అనే ఒక ఆయన మెర్కేటర్ అనే ప్రొజెక్షన్ని క్రియేట్ చేసి కంట్రీస్ యొక్క ఏవైతే షేప్స్ని ఒక ప్రిజర్వ్ చేసేలాగా ఆ సీ రూట్స్ అనేవి ఒక విధంగా సేవ్ చేసుకొని ఆ రూట్స్లో నేవిగేషన్ ప్రకారంగా వెళ్ళే ట్రేడింగ్స్ విషయంలో కానీ ఎక్స్ప్లోరర్స్ విషయంలో కానీ అదేవిధంగా ఒక నేవిగేషన్ షిప్స్ ఎప్పుడైనా సరే డే అండ్ నైట్ జర్నీ చేస్తున్నప్పుడు ఏదైనా ట్రేడింగ్ విషయంలో కానీ ఎక్స్ప్లోరర్ విషయంలో కానీ బిజినెస్ పరంగా కానీ ఏదైనా ఇంకా మిగతా విషయాల్లో కానీ ఆ సీ నేవిగేషన్ అనేది సీ రూట్ అనేది కరెక్ట్గా ఉండటం కోసం ఈ విధంగా అయితే ఒక మెర్కేటర్ ప్రొజెక్షన్ అనేది చేయబట్టారనమాట. సో క్రియేట్ చేయడం వల్ల దానికి పర్ఫెక్ట్గా సీ రూట్ అనేది ఏర్పడింది. అందుకు ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్గా చెప్తారు. సో ఈ రీజన్స్లో ఏదైతే ఉన్నాయో గ్రీన్లాండ్, అంటార్టికా అండ్ రష్యా చాలా హెవీగా స్ట్రెచ్ అయి ఉంటాయి. అందుకే మీరు వరల్డ్ మ్యాప్ తీసినప్పుడు మీరు నార్త్ అమెరికా, గ్రీన్లాండ్, మిగతా ఏవైతే కొంత మిడిల్ ఈస్ట్ కానీ మిగతా ఏవైతే రష్యా కానీ చూసుకున్నట్లయితే యూరోపియన్ కాంటినెంట్ ఉంటుంది, రష్యా ఉంటుంది. ఇదంతా కూడా ఆర్టిక్ రీజన్ వైపే కవర్ చేసి ఉంటుంది కాబట్టి అక్కడ మొత్తం కూడా ఐసే. సో ఐస్ అవటం వల్ల ఎక్కువ శాతం కూడా ఇది ఏదైతే మిగతా పార్ట్స్ ఉన్నాయో వాళ్ళకి సంబంధం లేదు. ఎక్కువ శాతం రష్యాకి అయితే ఎక్కువగా ఆ సీని ఆక్యుపై చేసే విధంగా, ఆ సీని కంట్రోల్ చేసే విధంగా, ఆ సీలో బిజినెస్ ఎక్కువ చేసే విధంగా రష్యాకే అవకాశం ఉంది. ఒక సేక్ కూడా ఉంటుంది, ఎవరైతే సముద్రాన్ని యాక్సెస్ చేస్తారో వాళ్ళే సముద్రపు రాజు అని చెప్పేసి, వాళ్ళే కుబేరుడు అని చెప్పేసి చెప్తారు. సో అదొక రియల్లీ ఫ్యాంటాస్టిక్. రష్యా మన ఫ్రెండ్ కాబట్టి డెఫినెట్గా ఇలాంటి మన రష్యాకే దక్కాలి.
అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. సో అది డెఫినెట్గా ప్రూవెన్, రష్యాకి ఎక్కువ యాక్సెస్ ఉంటుంది. సో గ్రీన్లాండ్ ఆక్యుపై చేసుకోవడం వల్ల అమెరికాకి ఏంటంటే రష్యా ఏ విధంగా అయితే తన ఎక్కువగా సీ లెవెల్ యాక్సెస్ ఎక్కువ ఉందో అమెరికా కూడా అదే విధంగా యాక్సెస్ అనేది పెంచుకోవడం కోసం ప్రయత్నాలు అయితే చేస్తుంది. అది మళ్ళీ ఇంకో కోల్డ్ వార్ తీసుకొచ్చే పరిస్థితి, లేదంటే ఇంకో వరల్డ్ వార్ 3 తీసుకొచ్చే పరిస్థితికి అయితే తీసుకొస్తున్న ట్రంప్, చూడాలి. ఇంకా పాయింట్ నెంబర్ 5కి వచ్చేసరికి గ్రీన్లాండ్ యొక్క స్పెషాలిటీస్ చూసుకున్నట్లయితే ట్రంప్కి మెయిన్ ఆస్పెక్ట్ ఇక్కడి నుంచే ఉంది. తన కోరిక ఏంటి, తన ఉద్దేశం ఏంటి, తను ఆక్రమించాలని ఎందుకు అనుకుంటున్నాడు ఇప్పుడు వరుసపెట్టి తెలుసుకుందాం. మెయిన్ ఆస్పెక్ట్స్ ఏంటంటే, మెయిన్ స్పెషాలిటీస్ ఏంటంటే ఆ గ్రీన్లాండ్ అనేది ఒక ఫెంటాస్టిక్ కంట్రీ. సో గ్రీన్లాండ్లో చాలా మట్టుకి వరల్డ్స్ లార్జెస్ట్ ఐలాండ్గా అండ్ కవరింగ్ రఫ్లీ 2.16 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ఆ భూభాగం ఉంటుంది. టెక్సాస్కి 3 times ఉంటుంది గ్రీన్లాండ్ అనేది. 2/3 అంటే 2/3 ఏదైతే సైజ్ ఆఫ్ ఇండియా ఉందో, మన ఇండియా ఉందో అందులో సగం ఉంటుంది. దాంతోపాటు నియర్లీ 20 times లార్జర్ దెన్ డెన్మార్క్ కన్నా 20 times పెద్దగా అయితే ఉంటుంది. కానీ ఆఫ్రికా కంటే పెద్దది కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకుని ఇంతకు కూడా చెప్పాను. ఆఫ్రికా అనేది 30 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. సో అందుకు ఇది 2.16 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ కాబట్టి చాలా చిన్నది. ఆఫ్రికా అనేది 30 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్, చాలా పెద్దది. గ్రీన్లాండ్ అనేది 12th లార్జెస్ట్ టెరిటరీ ఇన్ ది వరల్డ్గా ర్యాంక్ అయితే పొందింది. సో అందుకు మీరు పొలిటికల్గా చూసుకున్నట్లయితే గ్రీన్లాండ్ అనేది కంప్లీట్లీ డిఫైన్డ్గా ఉంటుంది. ఎందుకంటే పొలిటికల్ కంట్రోల్ అనేది వాళ్ళ యొక్క సొంత పార్లమెంట్ ఉంటుంది, సొంత గవర్నమెంట్ ఉంటుంది. బట్ ఓవరాల్గా మీరు ఏదైతే ఒక ఇండిపెండెంట్ కంట్రీ అయితే కాదు, ఫారెన్ పాలసీ విషయంలో కానీ, డిఫెన్స్ విషయంలో కానీ, అదేవిధంగా మీరు మిగతా విషయాల్లో అంటే డెన్మార్క్ కింగ్డమ్ ఏదైతే చెప్తుందో ఇవన్నీ కూడా డెన్మార్కే మ్యాక్సిమం చూసుకుంటుంది ఏదైతే గ్రీన్లాండ్ని. సో అందుకే గ్రీన్లాండ్ ఈజ్ జస్ట్ సెల్ఫ్ గవర్నింగ్ టెరిటరీ మాత్రమే, మిగతాదంతా కూడా డెన్మార్క్ మాత్రమే చూసుకుంటుంది. గ్రీన్లాండ్ బేసికల్గా 1721లో డానిష్ కాలనీగా మారిందనమాట. అలాంటప్పుడు గ్రీన్లాండ్ సెల్ఫ్ రూల్ విషయంలో 2009లో గ్రాంటెడ్ అయింది. సో సెల్ఫ్ రూలింగ్ అనేది 2009 నుంచి వాళ్ళు ప్రారంభించుకుంటూ వచ్చారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకంటూ సెపరేట్ పార్లమెంట్, సెపరేట్ గవర్నమెంట్ అయితే ఒక నిర్ధారితంగా వాళ్ళకైతే ఉంచుకున్నారు. సో గ్రీన్లాండ్ ఐలాండ్లో అరౌండ్ 56,000 పీపుల్ అయితే ఉన్నారు. వాళ్ళ ఓన్ గవర్నమెంట్ అండ్ పార్లమెంట్ కూడా గ్రీన్లాండ్ ఇంటర్నల్గానే మేనేజ్ చేసుకుంటారు. డెన్మార్క్ ఎటువంటి విషయంలో కూడా ఇన్వాల్వ్ అయితే అవ్వదు. డెన్మార్క్ ఓన్లీ కంట్రోల్ ఓవర్ ఫారెన్ పాలసీ విషయంలో కానీ, డిఫెన్స్ విషయంలో కానీ ఆ డానిష్ సిటిజన్ పీపుల్ పరంగానే చూసుకుంటారు. ట్రంప్ ఎందుకు గ్రీన్లాండ్ అంటున్నాడని చెప్పేసి నేను ఇంతగా అన్నట్టుగానే బేసికల్గా ట్రంప్ కావాల్సింది అక్కడున్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అండ్ గ్రాఫైట్, లిథియం, ఐరన్ ఓర్, జింక్, కాపర్, గోల్డ్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ కానీ, అండ్ యురేనియం, వనాడియం అండ్ టంగ్స్టన్, ఇలాంటివన్నీ కూడా అమెరికా సొంతం చేసుకోవాలని చూస్తుంది. బట్ సాకుగా ఏం చెప్తుంది, రష్యా, చైనా వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడ నేవీస్ వేసుకుని ప్రొటెక్ట్ చేసేస్తున్నారు అక్కడ. అందుకని చెప్పేసి నేను వాళ్ళ గ్రీన్లాండ్ సేఫ్టీ కోసం, మిగతా డెన్మార్క్ సేఫ్టీ కోసం నేను అది తీసుకోవాలనుకుంటున్నాను. దాన్ని నేను నా మిలిటరీ బేసిస్లో, నా మిలిటరీ పరంగా కానీ, నా డిఫెన్స్ పరంగా కానీ, అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ అక్కడ పీపుల్ కానీ నేను చూసుకుంటాను అని చెప్పేసి ఈ విధమైన సొల్లు సాకులు చెప్పేసి ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు సంపాదించేసుకొని ఒకటే వాళ్ళ న్యాచురల్ రిసోర్స్ తీసుకోవటం వల్ల అమెరికాకు వచ్చే ఉపయోగాలు ఏంటంటే, నష్టాలు అయితే ఏముండవు, ఉపయోగాలు ఒకటే ఉంటాయి. వాళ్ళ ట్రంప్కి ఉపయోగపడుతుంది, తన బిజినెస్కి ఉపయోగపడితే, అమెరికన్ పీపుల్కి ఉపయోగపడితే, అమెరికన్ ఎవరైతే బిజినెస్ పర్సన్స్కి అయితే ఉపయోగపడితే, ఇండస్ట్రియల్ పర్సన్స్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఎక్స్ట్రాక్ట్ చేసుకునే కొద్దీ అమెరికాలో మీరు టెక్ వైజ్గా చూసుకున్నా కానీ, ఫైనాన్షియల్ పరంగా చూసుకున్నా కానీ, ఇండస్ట్రియల్ పరంగా చూసుకున్నా కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా చూసుకున్నా కానీ, గ్రీన్ ఎనర్జీ కానీ, మిగతా ఎన్ని విషయాల్లో అంటే అన్ని విషయాల్లో కూడా అమెరికాకి A to Z ప్రాఫిట్స్ మాత్రమే వస్తాయి. సో వీళ్ళు చేసేది ఒకటే, ఒక దేశాన్ని ఆక్రమించి అక్కడ ఉన్న సంపదను కొల్లగొట్టుకొని దాడి చేసి మరి తీసుకొని వాళ్ళ దేశాల్లో వాళ్ళు అన్ని విధాలుగా కూడా వాళ్ళు ఇల్లును బాగు చేసుకుంటారు, రోడ్లు బాగు చేసుకుంటారు, వాళ్ళు మొత్తం కాస్ట్యూమ్స్ అన్నీ కూడా చాలా బాగా కుట్టించుకొని వేసుకొని కార్లోను, బైకుల్లోనూ విచ్చలవిడిగా తిరుగుతారు.
మిగతా దేశాలనేమో పూర్ స్టేట్ కంట్రీగా ఉంచడం వాళ్ళకి ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అనుకోవచ్చు. రష్యా కానీ చైనా కానీ వాళ్ళు ఖచ్చితంగా స్ట్రాంగ్ రెస్పాన్స్ అనేది ఇవ్వాలి. ఇది యాంటీ ఇంపీరియలిజం అని కింద చెప్పాలి, యాంటీ కొలోనియలిజం అని గట్టిగా ఈ రెండు పదాలు కూడా ఫోర్ ఫ్రంట్లో పెట్టుకొని అమెరికాని దాడి చేయగలిగితే, నెరేటివ్ వార్ఫేర్ చేయగలిగితే డెఫినెట్లీ సూపర్ పవర్ దాంట్లోంచి తగ్గే అవకాశం అయితే ఉంటుంది. కేవలం అమెరికాకి సూపర్ పవర్ అన్న ఒక ట్యాగ్ అనేది పీక్ లెవెల్లో ఒక స్టేజ్కి అయితే వెళ్ళిపోయింది. అది బియాండ్ ది లిమిట్స్ అయిపోయింది. సో దాన్ని ఖచ్చితంగా తొక్కాలి, అణచాలి అంటే మిగతా కంట్రీస్ అయితే ఒక యునైటెడ్ ఫామ్లో వచ్చి అమెరికాని వాళ్ళ యొక్క హెజిమోనీని తగ్గించాలి. ఇంతకుమించి వేరే సొల్యూషన్ అయితే లేదు. సో చూడాలి రేపు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో. ట్రంప్ అయితే చాలా దేశాలకు వార్నింగ్ ఇచ్చాడు. క్యూబా కానీ, కొలంబియా కానీ, వెనిజులా అయిపోయింది అనుకోండి, మెక్సికో, ఇరాన్, సిరియా, ఇండియా, గ్రీన్లాండ్, వీటిలన్ని కంట్రీస్ కూడా వార్నింగ్ అయితే ఇచ్చాడు. సో చూడాలి. మన ఇండియా లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మన ఇండియాకు కూడా 500% టారిఫ్ అయితే వేస్తానని చెప్తున్నాడు. సో ఎందుకనంటే రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం కాబట్టి ఎవరైతే రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారో చైనా కానీ, ఇండియా కానీ, బ్రెజిల్ కానీ, ఇరాన్ కానీ వీళ్ళ కంట్రీస్ ఖచ్చితంగా నేను శాంక్షన్స్ అయితే వేస్తాను, టారిఫ్స్ అయితే వేస్తానని చెప్పేసి ట్రంప్ అయితే చెప్తున్నాడు. రష్యా నుంచి ఆయిల్ అయితే ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఒక సెనేటర్ నుంచి ఒక అగ్రిమెంట్ అయితే ఏదో సంథింగ్ రష్యా మీద శాంక్షన్స్ చేయడానికి ఒక గ్రీన్ సిగ్నల్ అయితే పాస్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ అది కన్ఫర్మ్ చేసేస్తారు. సంతకం పెట్టాడంటే డెఫినెట్గా అది లీగలైజ్డ్గా పవర్లోకి వచ్చేసినట్టే. సో ఎప్పుడైతే అది పవర్లోకి వచ్చిందో డెఫినెట్లీ ఇండియా ఖచ్చితంగా పర్చేజ్ చేయడం మానేయాలి. రిలయన్స్ కూడా క్లారిఫై చేసింది, మేము రష్యా నుంచి ఎటువంటి ఆయిల్ అయితే కొనట్లేదని చెప్పేసి. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఫోర్స్లోకి వచ్చేసి ఉంటుంది. సో ఇంకా కంప్లీట్గా చూడాలి మరి ఫ్యూచర్లో ఏం జరుగుద్దో ఏంటో. ఎందుకంటే రష్యా ఎకనామికల్గా డౌన్ అయిపోతే చాలా మటుకు నష్టపోతారు. అక్కడ రష్యా చాలా పీక్ లెవెల్లో ప్రజల నుంచి నెగిటివిటీ అయితే వస్తుంది. యుక్రెయిన్తో ఆల్రెడీ వార్ జరుగుతుంది. సో వాళ్ళని దాటుకోవాలన్నా, అమెరికాని దాటించాలన్నా, వాళ్ళ అహంకారాన్ని తగ్గించాలన్నా డెఫినెట్లీ రష్యా తను అనుకున్నది తను చేయాలి, అంతే. సో చూద్దాం. ఈ వార్ని మనం ఎంకరేజ్ చేయలేం, అదేవిధంగా వారు వద్దు అని చెప్పలేం. ఒకళ్ళు గెలవాలి, ఒకళ్ళు ఓడిపోవాలని మనం కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పలేం. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. రష్యా ఉక్రెయిన్ మీద ఇంకా వార్ చేయాలా లేదంటే స్టాప్ చేయాలా, ఏంటి పీస్ వైపుకి మనం అందరం అడుగులు వేయాలా? ఎన్ని విధాలుగా చెప్పుకున్నా కానీ ఇప్పుడు ట్రంప్ చేసింది పీస్ చేసే విధంగా ఏం కాదు, దానికి ఎగనెస్ట్గానే వెళ్ళాడు. ఫైట్ చేయాలి, వార్ చేయాలని అంటగానే World War III తీసుకురావాలని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కాస్త డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ కింద చేశాడంటే మీరే చెప్పాలి. సో చూద్దాం మరి ఏం జరుగుద్దో, ఏం ఫ్యూచర్లో చూడబోతున్నామో ఇవన్నీ కూడా తెలియాలి. 2026 అనేది మిగతా దేశాలకి ఎన్ని విధాలుగా ఉన్నా కానీ మన ఇండియాకి అయితే మటుకి మనం నిజంగా భారతదేశంలో పుట్టి పెరిగాం, అలాగే వెళ్ళిపోవటం మంచిది. వేరే దేశాల్లో సుఖం ఉండదు, ఏమీ ఉండదు, అది మాత్రం కన్ఫర్మ్. సో అది ఫ్రెండ్స్, వాళ్ళగా ట్రంప్ యొక్క కంప్లీట్ గ్రీన్లాండ్ స్టోరీ అయితే మీకు కంప్లీట్ క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానుకున్నాను ఫ్రెండ్స్. నేను చాలా ఇంట్రెస్టింగ్గా చాలా రీసెర్చ్ చేసి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ చదవటం కానీ, నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కానీ, మీకు ఇన్ఫర్మేటివ్ వీడియో ఇస్తున్నాను, యూస్ఫుల్ వీడియో ఇస్తున్నాను. ఎక్కడో కూడా నేనేమి అనవసరమైన విషయాలు అయితే మాట్లాడలేదు. ఇన్ఫ్యాక్ట్ పేపర్ మీద కూడా స్క్రిప్ట్ రాసుకుని చెప్తున్నాను. ప్లీజ్ కొంచెం మీరు నా వీడియోస్ నచ్చితే కొంచెం తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క చిన్న హెల్ప్ చేస్తానని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను, అంతమించి ఇంకేం లేదు. ఎందుకంటే కొత్త యూట్యూబర్స్కి, యంగ్ యూట్యూబర్స్కి అంత అప్రోచ్ కానీ, అంత రీచ్ కానీ, అంత సపోర్ట్ కానీ ఉండట్లేదు. ఉన్న మాటే చెప్తున్నాను. సో కొంచెం మీరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మనం ఛానల్ వైజ్గా ఏవైతే చేయాల్సిన అప్గ్రేడేషన్స్ ఉన్నాయో అవన్నీ నేను చేయాలనుకుంటున్నాను. నేను సంపాదించుకొని నా కాళ్ళ మీద నేను నిలబడి యూట్యూబ్ సంబంధించిన
కంప్లీట్ యూట్యూబ్ స్టూడియో అనుకుంటారా, వీడియో ఎడిటింగ్ అనుకుంటారా, లేదంటే థంబ్నెయిల్ ఎడిటింగ్ అనుకుంటారా, ఎవ్రీథింగ్ వాట్ నాట్ యూట్యూబ్ సంబంధించిన కంటెంట్ విషయంలో నా వంతు నేను క్వాలిటీ మెయింటైన్ చేయాలని చూస్తున్నాను. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే డెఫినెట్గా చాలా వర్త్ ఇట్గా, చాలా హెల్ప్ఫుల్గా, చాలా పుష్ ఇచ్చినట్టు ఉంటుంది. కొంచెం సపోర్ట్ చేసి మనస్ఫూర్తిగా షేర్ చేస్తాను, మనస్ఫూర్తిగా అది అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.